Good morning. Verse of the day, Isaiah chapter 46 and verse 4. Even to your old age and grey hair, I am he and I am he who will sustain you. Amen. దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తుంది అంటే ఈవెన్ టు ద డేస్ ఆఫ్ యువర్ ఓల్డ్ ఏజ్ అండ్ గ్రే హెయిర్, అంటే మీరు ముసలి వారిలాగా మారినప్పుడు కూడా అంట దేవుడు మీతోటే ఉంటాను అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఈ సేయింగ్ దట్ ఐ విల్ సస్టైన్ యూ. సస్టైన్ యూ అంటే ఏంటి అంటే మీకు ఏమీ కాకుండా కాపాడడం అంటేనే సస్టైన్ యూ. సో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు పుట్టిన మొదలుకొని మీరు ఓల్డ్ ఏజ్ వచ్చే వరకు అంట దేవుడు మిమ్మల్ని కేవలం కాపాడడమే కాదు కానీ మిమ్మల్ని సస్టైన్ చేస్తున్నాడంట. సస్టైన్ చేయడం ఏంటి అంటే మీకు కావాల్సినవన్నీ కరెక్ట్ సీజన్లో మీకు ఇవ్వడం ఈజ్ ఆల్సో కాల్డ్ అ సస్టైనింగ్ యూ. సో దేవుడు ఈరోజు మీకు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ యువర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్, యూ డోంట్ హ్యావ్ టు వరీ వేర్ am I going to be, what am I going to do, నేనేం చేస్తాను, నేను ఏ రీతిగా ముందుకు వెళ్ళాలి అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన అంట మీరు పుట్టిన మొదలుకొని మీరు ముసలి వారు అయ్యే వరకు అంట మీ ప్రతి ఒక్క కదలికను మిమ్మల్ని సస్టైన్ చేసుకుంటూ చూసేవాడే మీ దేవుడై ఉన్నాడు అంట. ఆమేన్. సో డూ నాట్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ ద మ్యాన్. మీరు మనుషుల పైన నమ్మకాన్ని పెట్టుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఒక సీజన్లో వదిలి వెళ్ళిపోతారండి. కానీ ఎప్పుడైతే మీ నమ్మకాన్ని మీరు దేవుడి పైన పెట్టుకుంటారో మీరు ముసలితనములోకి వచ్చినా కానీ ఆయన మాత్రం మిమ్మల్ని వదలరు. అంటే ఈ రోజులు మనం చూస్తున్నాం కదండి, ఎంతోమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని వదిలివేయడం మనం చూస్తున్నాము. ఎంతోమంది వాళ్ళని వీధి పైన వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే మీరు ముసలితనములోకి వచ్చే వరకు కూడా అంట దేవుడే మిమ్మల్ని కాపాడబోతున్నాడు అంట. ఎప్పుడు మీ చేయిని విడువను అని మీకు వాగ్దానం చేస్తున్నాడు. సో డూ నాట్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్, డూ నాట్ థింక్ అబౌట్ ఇట్, హీ విల్ సస్టైన్ యూ ఫర్ షూర్. తప్పకుండా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడుతాడు అని మీరు నమ్మాలి. గాడ్ బ్లెస్ యూ.